నమస్తే. మన ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయారా అంటే అకార్డింగ్ టు సెవరల్ మీడియా రిపోర్ట్స్ అవుననే అనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్ట్ మీద కంట్రోల్ వదిలేసింది. అన్ని ఆపరేషన్స్ క్లోజ్ చేసేసింది. అందరూ గవర్నమెంట్ డైరెక్టర్స్ రిజైన్ చేసేసిండ్రు అండ్ వెబ్సైట్ కూడా క్లోజ్ చేసేసిండ్రు. ఈ ప్రాజెక్ట్లో మోదీ సర్కార్ దేశ ప్రజల $120 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. అంటే ఇట్ విల్ బి అరౌండ్ 1100 crores. కానీ ఇప్పుడు మొత్తం ఖతమైంది అండ్ అమౌంట్ కూడా బ్యాక్ రాదు అని కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. కంప్లైంట్ చేస్తుంది. యాక్చువల్లీ 2024లో ఇండియా మన మోదీ గారు ఒక ల్యాండ్ మార్క్ 10 years అగ్రిమెంట్ ఇరాన్తో చేసుకున్నుండే. అదేంటంటే ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ని మేమే డెవలప్ చేసుకుంటాము, మేమే ట్రేడింగ్ కూడా చేసుకుంటాము అని $120 మిలియన్ ట్రాన్స్ఫర్ కూడా చేసేసింది. ఈ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా హ్యాపీ ఉండే. ఆయన ఏమన్నారో ఆయన మాటలోనే విందాం. चाबहार पोर्ट का मेरा फाइनल एग्रीमेंट हुआ. ये बहुत बड़ा काम है. सेंट्रल एशिया से जुड़ा हुआ मेरा इकोनॉमी का बहुत बड़ा काम हुआ है. ఇండియా ఎకానమీతో ముడిపడ్డ పెద్ద పని అని, హిస్టారికల్ అచీవ్మెంట్ అని అన్నారు. కానీ ఇప్పుడు మోదీ గారు తన హిస్టారికల్ అచీవ్మెంట్ అయిన చాబహార్ పోర్ట్ మీద పట్టు వదిలేశారు. దాని గురించి ఏమీ మాట్లాడట్లేదు. ఫర్ ఎవ్రీవన్స్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాబహార్ పోర్ట్ ఏం అల్లాటప్ప పోర్ట్ కాదు. ఇట్ వాజ్ అ ఫుల్ స్కేల్ ఓవర్సీస్ పోర్ట్ మేనేజ్డ్ బై ఇండియా. మొత్తం మనమే మేనేజ్ చేసుకుంటుండే. ఇట్ వాజ్ ఇండియాస్ గేట్వే టు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా అండ్ ఈవెన్ రష్యా అంటిల్ డొనాల్డ్ ట్రంప్ ఎంటర్డ్ ద పిక్చర్. చాబహార్ పోర్ట్ కి మన ఇండియా నుండి స్ట్రైట్ సీ రూట్ ఉండే. పాకిస్తాన్ ని బైపాస్ చేస్తుండే అండ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఛాలెంజ్ చేస్తుండే. వి మిస్డ్ ఇట్. డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఇరాన్తో ట్రేడింగ్ చేసినా, ఎవరన్నా ఆ దేశంకి ఫైనాన్స్ చేసినా, ఎవరన్నా ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకి డైరెక్ట్గా 25% టారిఫ్ యాడ్ చేస్తా అన్నాడు. పెంచుతా అన్నాడు. ఆల్రెడీ ఇండియా 50% టారిఫ్ ఫేస్ చేస్తుంది అండ్ ఇంకా 25% అంటే అది 75% అయి కూర్చుంటుంది. చాలా ఎక్కువ అయిపోతుందని చాబహార్ పోర్ట్ మీద పట్టు వదిలేశారు. యాక్చువల్లీ October 26కే వదిలేసేది ఉండే. అయితే ఇండియా అమెరికాని మాకు చాలా లాస్ అవుతుందని రిక్వెస్ట్ చేసుకుంటే 6 months ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే మనకు యాక్చువల్లీ 26th April 2026 వరకు టైం ఉండే. అయినా తొందరగానే క్లోజ్ చేసుకున్నారు. సడన్ గా ఇండియా ఆపేసింది కదా. ఇప్పుడు ఇరాన్ కి ఒకటే ఆప్షన్ ఉంది, అది చైనా. చైనాకి అధికారం ఇవ్వద్దని అమెరికా ఏమన్నా ఇండియాకి సపోర్ట్ చేస్తుందేమో వెయిట్ చేసి చూడాలి. డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ మీద ఎట్లా కమాండ్ చేయగలుగుతున్నాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. మీ ప్రజా సర్కార్ పార్టీ.